జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. సబ్జెక్ట్ లేదు ఐ నో సబ్జెక్ట్ లేదు డెవలప్మెంట్ అడ్డుకోవాలి దిగ మీ ఓళ్ళ దిగమని దిగ మీరు బేసికల్లీ సబ్జెక్ట్ లేదు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు ఐ నో సబ్జెక్ట్ లేదు డెవలప్మెంట్ అడ్డుకోవాలి దిగ మీ ఓళ్ళ దిగమని దిగ సో మనం చూడొచ్చు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశ రసాభాసగానే మారింది. బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనతో రసాభాసగా మారిన నేపథ్యంలో మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు కంటిన్యూగా డిమాండ్ చేస్తున్నారు. అయితే సభ్యుల నినాదాలతో సభ నుంచి మేయర్ విజయలక్ష్మి కూడా వెళ్లిపోయారు. సో ప్రస్తుతం సభ్యుల నినాదాలతో ఇంకా అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశం రసాభాసగానే ఉంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కొంత ఈ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ప్రారంభమైన 5 నిమిషాలకే 15 నిమిషాల పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ వాయిదా పడినటువంటి పరిస్థితి. మేయర్ పోడియాన్ని ఏదైతే చుట్టుముట్టారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ లో మొత్తం కూడా ఇంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే మేయర్ పోడియంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు చుట్టుముట్టడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ మండిపడ్డారు గద్వాల విజయలక్ష్మి. సో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నటువంటి పరిస్థితి. నిరసన తెలిపేందుకు అసలు బీఆర్ఎస్ ని కార్పొరేటర్లకు సిగ్గుండాలంటే కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు కౌన్సిల్ సమావేశంలో పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉదయం నుంచి కూడా మొత్తం కూడా నిరసనలు ఆందోళనతో అంతా కూడా అట్టుడుగుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మరోవైపు ఇటు బీజేపీ కార్పొరేటర్లు సంబంధించి వారందరూ కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభానికి ముందే ఆందోళన దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఏబీ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. సో ఏదైతే ఇటు ఆందోళనతో అంతా కూడా ఇటు కౌన్సిల్ సమావేశం అంతా కూడా రసరచ్చగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అంతా కూడా ఎందుకంటే మనం చూస్తున్నాము ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో సో వారంతా కూడా పోడియాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. మేయర్ పోడియం చుట్టుముట్టినంటే ఆమె మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అసలు ఫిరాయింపులు చేసింది ఏదైతే మొదట బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలే బీఆర్ఎస్. సో దీని మీద బీఆర్ఎస్ వారు ప్రశ్నించడానికి అర్హత లేదంటూ కూడా మేయర్ మండిపడినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే రసాభాసంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 15 నిమిషాల పాటు కౌన్సిల్ వేసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.
బేసికలీ సబ్జెక్ట్ లేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఐ నో సబ్జెక్ట్ లేదు. డెవలప్మెంట్ అడ్డుకోవాలి,